పెద్ద కోడలు ఏం చెప్తారు అమ్మవారు చెల్లె ఇగరా ఎప్పుడు ఇంటనే సత్తావు నేను అట్లా మన్ను అడిగరా వచ్చిన ఈ నెత్తంతా కడతాను 2 కుక్కులు ఎత్తురా ఆగో నా నెత్తిలో పుట్టి నా రక్తం దాగి బతికి నేను బుక్కపోతే మందికి ఇస్తా అంటే పొట్టోడా అక్క ఏందే గిన్ని పేర్లు పడ్డా ఏరుగా పోయిన అక్కడ గొక్కుతాన్నా ఏం చేయాలి చెల్లె నా రెక్క రిక ఉంటుందా మీ బావను కొంటవై బండల్లో పెట్టా గాడిది రిక ఉండడు నన్ను రిక ఉంటాడు ఏం చెప్తాడు మొన్న ఇంటి ముంగట మా ఇంటి ముంగటలో వెళ్ళయింది నువ్వు చూసినవా అయ్యో అందరు పెట్టుకుంటారు మనం పెట్టుకుందాము అందరు పెట్టుకుంటారు మనం పెట్టుకుందాం ఏంటి పెట్టుకునేది కత్తిత్తులు అని బిరబిర విరవిర వేయిండు బిడ్డ కేశపట్నం కన్నో మరి హైదరాబాద్ కన్ను ఎన్నో ఇంత బిందాసిత్రం అట తెచ్చిండు మరి ఆ ఇత్తులు పెట్టేనాడు వానికి ఎంత దుర్బుద్ధి పుట్టిందో నా కాళ్ళు మెక్కిపోయి ఇత్తులు పెడితే పోకుండా పోకుండా ముంచింది ఈయడ అనేకమైన కాలమాయే ఇత్తు మొలవక ముందే చెట్టెత్తు గడ్డి పుట్టింది 300 కైకిలన్న కానుంచి ముసలి సంతులు కూడా దొరుకుతలేదు అటోల వీన ఒకట ఈ అటో కిరాయిలు ఏడబెట్టాలి వాళ్ళకేడి ఇయ్యాలని ఒక్కదాన్ని రెక్క రికాం లేకుండా కలుసుకుంటాను గా దొడ్డికి పోయినప్పుడే చేతులు రిక ఉంటాను ఇక గాన్నే గోక్కుంటాను పేర్లు పడవంటే వాడే అక్క నీకు ఈ విషయం తెలిసిన అదే ఏంటిదే నీకు ఊరు విని వార్తలు ఉత్తగానే తెలుస్తాయి సిటీ కేబుల్కి ఇచ్చినట్టు కాదే మన మామ చచ్చిపోయినప్పుడు ఆ ముండ కొడుకులు ఓకపోయి మన ఓనియ పాయి అవునే అలాంటి కొడుకులు ఓలే మనలో ఓనియలే గందుకే కావచ్చు బిడ్డ ఇయ్యల్లా ఈ ఎన్నం పెళ్లి కాడ అమ్మలక్కలు చెమ్మ చెక్కలు ఇళ్ళల్లో మనదే ముచ్చట చేన్లల్లో మనదే ముచ్చట గుసగుస బిసి బిసి గుసగుస బిసి బిసి గుసగుస బిసి బిసి గుసగుస అంటే నాకు తెలుస్తుంది కానీ బిసి బిసి అంటే సాడుగొట్టు ముచ్చట్లు పుండకోర ముచ్చట్లు ఇగో మామ దత్త పోలేదట దాని అయ్య దత్త పోరా దాని అవ్వ దత్త పోదురా అని మూతిలో మూతి పెట్టి గుసగుస పెట్టుకుంటా ముక్కలతో ఎక్కిరించి ముక్కు విని వేలేసుకుంటా ఆ ఛాన్స్ వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి అక్కడ ఏడవకుండా ఇక్కడ నన్ను ఎడుతా నేను ఏడ్చినప్పుడు నువ్వు కుంచు నువ్వు ఏడితే నేను నువ్వు కుంచుతా ఏ సమిత్తోటి పని లేదు మనకి నువ్వు కుంచుడానన్నే నువ్వు కుంచుడు కాదు తోరణాలకాయ తొత్తురు పోతాను చదువుకుంటే నీకు తప్ప పిర్రా చెల్లె మీ బావ కొడితేనే నేను ఎప్పుడు ఏడవలేదే నువ్వు ఎందుకు ఎడతావు నువ్వు సాతికాళ్ళు ఆడదాని పట్టి నీకు ఏడు సచ్చెండుక పోవాడితివి చెల్లె ఇగో 2 ముచ్చట్లు అర్రి అంగని అక్క నీకు బీపు ఉన్నది ఊకోనాలను ఇక మొదలు పెడతాను మామను గిట్ట చేసి పోయినవే మామా నువ్వు చిన్న కోడళ్ళు చూడని దాగపోదు మామో ముసలోడు మంచోడు ఉండే ఇప్పుడు నీ చిన్న కోడలు ఎవరు చూస్తారే మామా చూసేది మామా నువ్వు రాత్రి 11 అయ్యేదాకా చిన్న కోడలు ఇంత చూసేస్తూ మామో ముసలోడు బిత్తిరి సత్తన్న ఆడతలు 11 అయ్యేదాకా చూసేది ఇప్పుడు నీ చిన్న కోడలు ఇల్లు చిన్న పోతుంది కాదు మామా ముసలోడు ఉంటే ఇల్లంతా గలగలుండే మామా నువ్వు అంగడి పోయినప్పుడల్లా చిన్న కోడలకు పొడుగు తెచ్చి పెడదువే మామో పొడుగు మక్కకులు అరటి పండ్లు మిరపకాయ బజ్జీలు మా తెచ్చేదుర్రా ముసలో ఇప్పుడు నీ చిన్న కోడలకు ఎవరు పెడతారే మామా నా మొగడు పెడతాడు మామా నువ్వు చిన్న కోడలు వెంట పెట్టుకొని మక్క పెరడికి కావలి పోదు మామో ముసలోడు నేను మక్క పెరడికి నీళ్లు కడుపు ఇప్పుడు నీ చిన్న కోడలు ఎవరెంబడి బొమ్మన్నావు మామా నా మొగనెంబడి అయ్యో పోయిన పాలు పెట్టిన పొంగుతానే చూసిర్రా గంత బాధలు అయినా కానీ పాలన మామా నువ్వు దోతి కట్టుకొని తొవ్వంటి పోతే దొరలెక్క వేయనవు కాదే మామో మామ ఇప్పుడు నీ కొడుకులు దోతులు కట్టుకొని కచ్చిరేలు పోతే నల్లగొండే క్రేనొడ్డోళ్ళు వేయినట్టు పోతాను వావా మేము ఏడిచేడి నెరిపడ్డాము 70 బగార బాకిడాడు కూరవో బాటలు మందుకి కడ రూములో పెట్టి మా ఇద్దరక్క ఎల్లెల నల్ల రోజులు 2 తలుపులు పెట్టి తెల్లారంగా 3ంటికి తలుపు తీయండ్రే అవ్వో
అయ్యో ఆపది గాడి ఎన్ని అయితే దేశానికి చెల్లె మంచిగా ఏడిచిందానే గదే నాని ఏడుపు ఇంకొట్లు ఏడుతారా బో నేను ఏడుతిల్లు అందరు ఏడవాలి ఏంది నువ్వు ఏడుతిల్లు అంత ఏడుతారా ఏ నువ్వు ఎట్లా ఏడుతావో ఈ అన్నం పెళ్ళోళ్ళు ఎట్లా ఏడుతారో నేను చూస్తాను నువ్వు ఏడువే మావా 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 ఓ మావా నువ్వు గట్టెట్ట చేసిపోతివి మావయ్యో ఆడే అన్న పడుసోడా ముసలోడేనా సాతనైనా కాడు ఊగిండి ఇంకేం ఊగుతాడే పెద్ద కోడలు నువ్వు ఒక్కటే మొక్కన పోతురు ఓ మావయ్య ఓ మావయ్య ఇద్దరు కలిసి ఒక కాన్నే ముచ్చట పెట్టుకుంటారు మావయ్య ఓ మావయ్య లంగముండ మనం బయట పెట్టుకుంటా కాదే నువ్వు ఏడితే ఇల్లు అంత ఏడుతారన్న పెళ్ళి లాంటి వాళ్ళని అవుతారు కాదే మన కట్ట వాళ్ళకి ఏమేరకనే ఏ నీ కొనాడు ఏడు వచ్చింది ఆయన ఏ మాట కా మాట చెప్పుకోవాలి మా చెల్లి ఏడితే ఈతలు పడ్డాడి ఏడిచినట్టు ఏడుతుంది నాకు చెల్లె అయితమే గాని ఎంతో సప్పుడు అయితే ఇంత నీది వాపి చూడుకో ఏంటిదని అది వాపి చూసేది తలుపు రెక్క అయితకనే వెళ్తు పడుతుంది తినుకున్నావులే మా అన్నవాడ ఏం చెప్తారు సర్రు సట్టుకు లట్టుకు పట్టుకు శాంతాబాయి కేవ్ కేక అక్క ఆంటీ ఏంటిది ఆంటీ ఇప్పుడు ఆంటీ లెక్కడి అని డిస్కనెక్షన్ లేనా కాదే అత్తమ్మ వచ్చింది అత్తనా ఇగో మా ఇంట్లో గ్యాస్ అయిపోయింది మీ గ్యాస్ విని అత్తమ్మకు షాయి పెట్టుకరాపో నిన్న గ్యాస్ మొద్దు పట్టుకపోయిన ముండకొడుకు ఇంతవారు పత్తరాలేడు ఏమో మాలాంచ కొడుకు కూడా వేయండు ఇద్దరు కలిసి గ్యాస్ మొద్దు వేసుకొత్తమని పేరు ఈ వారకు రాలేదు మళ్ళీ అల్లు పట్టినట్టు మా ఇద్దరి ఒక్కటే నాడు ఒడిచినాయి అయినా మన ఇద్దరిది ఒక్కటే డేట్ కదా ఏం డేటే గ్యాస్ బుక్ చేసిన డేట్ మరి బుక్ డేట్ అను ఇద్దరిది ఒక్క డేట్ అన్న వల్ల మా తడి తిరిగి నవ్వుతుంది ఆమె ఇదే డేట్ కావచ్చు వాళ్ళిద్దరు అయ్యో రామ 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 సూర్యప్రభ నా కోడలా నేను అత్తమ్మ నచ్చినానే నా కోడలా అడుగులకు అన్నము లేదు నాకు కంటికి నిద్ర లేదు వంటికి సుఖం నాకు లేకపోయినే కోడలా సుఖంటే గట్లున్నదా ఇప్పటికి మా అత్త మల్లోనికి ఇష్టపోయేటట్టున్నది కమ్మల బుట్టాలు ఊతనే మాకున్నాయి లమ్మల బుట్టాలు అమ్మల బుట్టాలు కాదే కమ్మల బుట్టాలు నాకు ఉంట కాదా అనుటానికి అయ్యో రామ 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 నా బాధలేమి చెప్పవాలే నా కోడలా నా బిడ్డకు పాలు ఇద్దామంటే నా దగ్గర పాలు సరిపోతలేకపోయే మరి ఎంతైనా గాని నా కొడుకులు కాదన్న గాని నాకు ఇద్దరు కోడళ్ళు ఉన్నదాని మీ వేడికి చేరవచ్చినా ఇన్ని పాలుంటే పోసుకొని నా కోడలా నా బిడ్డ నల్ల రాదుకోండి కోడళ్ళు ఏ బాడకాలు ఏం కొట్టుకుంటారు రాగుండ్రి మీరు కొట్టించుకుంటారు మేము కొడతాము దీపావళి అప్పుడు పాత గోడ ఉజ్బక్కి చీపురు పట్టి టప్పు 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 అని సున్నం కొట్టేటట్టు అట్లాగూ ఇన్నర అయి ముచ్చట మీకు అర్థమైన అదుల్లో ఎన్న పెళ్ళోళ్ళకు పొల్ల పాలకేడుతుంది పక్కలేసుకొని పాలు ఇవంటే గొంగట్ల రాళ్ళు వచ్చి కొట్టినట్లేదా మీరు ఇంత పడుసులు అంజలే మీకు పొరగండ్లు కాలే నేను ఇంత ముసల్దాన్ని అయిన బిడ్డను కన్ననే మీరు గొడ్డోళ్ళే అనలేక నా బిడ్డ పాలకెడుతాన్ని పక్కలేసుకోమంటే నేను కన్ననా పెంచిన్నా గావరిచ్చిన్నా గడ్డకు పెట్టి గుడ్డలు కట్టి అత్తగాళ్ళు ఆడిది మాట మాట్లాడచ్చునా మాట్లాడరా నా సంవత్సరం ఒక్కలన్నా వాళ్ళు మాట్లాడరు అందుకే నా గురుపులు ఉంచుకో బుద్ధి కాదు మన మహిళలంత ఒక్కటి కాదా అబ్బలే సార్లు చెప్తాను ఇలా సార్లు కోళ్ళు బుక్క అయితే ఆ పిల్లలని చేత పట్టాలి కదా పట్టన్నా సరే నువ్వు తోటి మహిళవే నేను మహిళనే నీ మాట కింద పెట్ట ఇప్పుడు నీ మాట పట్టుకోరా పిల్ల పరాయిది కాదు నా ఆడి బిడ్డని పక్కలేసుకుంటా నీ మాట వినికెళ్ళి అది పసివిల్ల తెల్లారి వరకు 2 బొంతలు తడుపుద్ది మొత్తం వాసన అయితే నా మొగలంజ కొడుకు నా దగ్గరికి వస్తాడా నా సత్తు కలిగి సాతి ఎండిపోదా అయితే ఇది బిడ్డలు ఉట్టక గొడ్డుది అయితే నీ కన్ను సల్ల పడతాయా అబ్లో అత్త మామ గంజి పోయిన వాళ్ళు కూడా ఇలా మాట్లాడేటోళ్ళు
ఆధారం ఎనిమిది కాకముందు వచ్చి కూర్చున్నాను నేను గట్టిస్తానని ఇంత పోయి అబ్బా మా సంసారం అనవారితో మంచి పాలై నువ్వు అనలే కాలలేక పెట్టావు ఇప్పుడు నువ్వు ఎకరం ఇచ్చే పట్టుకురా మాట్లాడుతాను వాళ్ళకి ఎకరం తిరిగి 12 ఎకరాలు వాళ్ళ పంటే పండుతలేదు పండు పెట్టుకోవాలి మేము చేత పట్టాం దాని పక్కలేసుకుంటే నా చెల్లె సత్తదో నేనే సత్తను మొన్నట్టుంచే మాటలు కలిసినాయి మా కారణలకు కాదు కానీ మీ ఎవరైతే గిట్టనే అందు అని ఎట్లా మీ ఎవరైతే గిట్టనే అందు అంటున్నా అబ్బులో నీ ఎవరైతే గట్టనే అందువా అంటాంది నావ కాలు విరిసిరి దీని మొక్క మీద ఉన్నదా నావ గిట్ట కొడుకులో లగ్గాలైనాక బిడ్డను గంటారని కోడళ్ళ ముంగట గట్ట 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 పోయొచ్చి ముంగట ముట్ట వేసుకొని మొగన్ని పోగొట్టుకొని బిడ్డను తీసుకొచ్చి కోడళ్ళ పక్కలెత్తానికి రద్దీ ఎత్తారని వచ్చిందా రద్దీకి రావచ్చిన కాడ దొబ్బుడు దుబ్బరగాడట నావ జోలెట్లా తీసినావు ఉండవే మొండి భోగం ఉండ నీ వాళ్ళంతా అయ్యో అత్తమ్మని కొట్టకే అత్త బుద్ధి చెప్పదానే నీకు ఊడుగు బరిగలతో సంతి ఊటుకొచ్చదానే నిన్ను తంగడి బరిగలతో అత్త తరిమి కొచ్చదానే నిన్ను కళ్ళదూడు కను బొమ్మల చూడు ఇప్పటికి బ్యూటీ పార్లర్ పోతుంది హైబ్రోల్ బొమ్మలు గీకించుకొని హైబ్రోల్ దిద్దుతుంది కార్తీక దీపం సీరియల్ దీప లెక్క తయారైతుంది మరి ఏ డాక్టర్ బాబులు అయినెత్తదో దీని కళ్ళదూడు కను బొమ్మలు చూడు కళ్ళదూడు కను బొమ్మలు చూడు మండి భోగమంట రీతిగా నీ అమ్మ కడుపులో బండబట్ట గుడిబట్ట రాయిబట్ట రప్పబట్ట రోగట్ట కొట్ట నీ బిడ్డ నిన్ను వంటవా ఇంటనక బొందబెట్ట బొంద వీరి కరకరా బోడబెర్ర బరక నీ బతుకు జడ నేను అంతగానం నేనేమన్నని అబ్బులు పాల కొరకు నా బిడ్డ పాతులు ఆడుతున్నదని మీ వేడికి వచ్చిన కదా నా కోసం కన్నవా మీరు కనుక నేను అద్దనా చూస్తున్నావా అరే ఎందుకు నాకు పుట్టపోదురా మరేది నేను చెప్పుకుంటే మానం పోతే 10 మందిలో ఎత్తే తెల్ల చేటు లేకపోతే గుల్ల చేటు అని ఒత్తుగా సత్తన్నా నా కట్ట మీకు ఎరికేనా ఆడు బాగా దాగచ్చి పన్నదాన్ని అన్నం పెట్టుకొని కాలుతోని పొత్తి కడుపులో దాన్ని 3 రోజులు పొట్టను వచ్చింది కడుపుని తాసిన వల్ల దవాఖాన పోతే డాక్టర్ అమ్మ ఇంత చీవిలో చూడండి అని చూస్తే గర్భసంచి ఖరాబ్ అయిందన్న తీసేస్తే బతుకుద్దు లేకపోతే లేదన్న వల్ల తీసేయవన్న ఆపరేషన్ చేసింది డాక్టర్ అమ్మ గర్భసంచి తీసేసింది బిల్లు కట్టవన్న వాళ్ళు లంచ కొడుకు ఇల్లుతో పట్టుకొని వచ్చి నేను ఒక్కదాన్ని ఆడుంటి ఇంటికి పోయి అన్న వాళ్ళని అడకత్త పైసలు ఎట్లా అని మెల్లగా బెడ్ వీనికి వెళ్ళి వేసేస్తా అంటే అలా ఊడిచేది ఉండదా నరిసి అది చూసి అమ్మని మీ ఇంటి కడతాడు ఆ పైసలు మాకు జీతాలు ఎట్లా వస్తాయి అని అది బొడ్ల సంచి గుంజుకున్నది డాక్టర్ అమ్మ గర్భ సంచి గుంజుకున్నా నరసమ్మ బిడ్డ పోయి బొడ్ల సంచి గుంజుకుని పిల్లలు ఎట్లా అవుతా నాకు ఏంటిది నీ పెళ్ళానికి గదే సంచి ఇప్పటికైనా నా కొడుకులు కోడళ్ళు చల్లగా ఉండాలి కోటికి పడిగెత్తాలని మా మంచి కోరుకున్న ఆడిదాని అయితే నీకు ఇగురని చెప్పు తిను భూమికి వచ్చిన మనిషి తప్పు చేయకుంటే ఎవరు ఉండదు తెలుసో తెలియకనో తప్పు చేస్తాం నీకు తెలియకపోతే నేను సరిదిద్దుతా నేను చెప్పినట్టు తిను నా కొడుకులు కోడళ్ళు చల్లగా ఉండాలన్న ఆడిదాని అయితే మంచి కోరుకుంటే దాని బొండిగా విసుకు నీ మొగరి బొంద పొంటి బొంద పెట్టి వచ్చి నా ఇంటి ముంగడ ఊడిచ్చాలు సచ్చదాకా నీకు పోగొట్టకపోతే శీలంజని పిలువుకో నా బిడ్డను నేనెందుకు చంపు బంగారు గుడ్డ నువ్వు అంకగన్న విడిదే నేను చంపరు అయ్యో నీది వలుగుతుందమ్మా ఏంటిదిరా అది మగ్గు అది ఊసిపోయిన ఇంటికలా కచ్చిందే అయిబాడు కావులేసి కోసి పెడతాను ఇక మళ్ళీ వేయారా నాకు ఇగో ఒక్క మాట బిడ్డను చంపనన్నావు నేను చంపను పిల్లి ఈనక పిల్లి కూరల నోట పట్టుకొని ఏడిండ్లు దింపి ఎట్లా చేస్తుందో రేషం గల్ల ఆడిదానివైతే ఆ చిప్పకాడు ముంత పట్టుకొని పోరినెత్తుకొని ఎందరందరికి నీ మొగడు పువ్వులు మంచిండో అందరి ఇంట్లో పొంటి పోయి ఎడక్క తిని ఆ కర్ణాడచ్చి చిప్ప పట్టుకొని నా కిట్ట నిలుసుంటే ఉప్పు లేని సప్పడి గంజి నీకు చిప్పల వస్తా అన్నం పెడితే నీకు అహంకారం వస్తుంది ఇక్కడ నీకు వస్తుంది నడుము నడుము